అసలు అతనేం బూతులు మాట్లాడలా, లేకపోతే నువ్వు మనం కుట్ర చేద్దామని ఏం చెప్పాలా. వార్తలో కుట్ర ఉంది, ఆ thumbnails లో కుట్ర ఉంది, ఆ ప్రచారంలో కుట్ర ఉంది. ప్రాక్టికల్గా అతను ఆ పార్టీ ఆఫీస్కి ఎవరికో ఫోన్ చేశాడు, చేసి ఇది బీసీ మహిళ కదా మనం ఆస్పెక్ట్లో యాజిటేషన్ చేస్తే కరెక్ట్ అని చెప్పాడు. వదిలేస్తే ఎట్లాగా అన్నటువంటిది అతను చెప్పింది. తప్పెందుకు అవుతుంది? తెలుగుదేశం వాళ్ళు చేయరా మొక్క, జగన్ ఇదిగో ఈ తప్పు చేశాడు అర్జెంట్గా మనం అందరం ఊరంతా గొడవ చేసేయాలని లేదా, ధర్నాలు చేయాలని లేదు. ఇప్పుడు మన మామిడి రైతులదే ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30-40 మంది మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. పార్టీ నుంచి వస్తేనే కదా, పార్టీలు ఎవరో చెప్తారు కదా ఇట్లా జగన్ చేశాడు మామిడికాయలు పారబోసాడు. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ అదేది జగనే తొక్కేశాడు అన్నటువంటిది రెంటపాళ్ళది, దాని మీద ఆ వీడియోస్ యూట్యూబ్ అది ఫేస్బుక్లో ఏంటో పెట్టారు. దాన్ని బేస్ చేసుకునే కదా ప్రచారం అంతా చేసింది, అందరూ మాట్లాడారు కదా దాని మీద. అంటే అది ఎవరో చెప్పు ఉండాల్సిందేగా. పార్టీ సాయసిద్ధమైనటువంటి విధానం. ఇంకోటి, కొట్టకుండా మనవాళ్ళని కొట్టిద్దాం, మనవాళ్ళ చేత కొట్టిద్దాము, ఆ తర్వాతన వాళ్ళు కొట్టారని చెప్దాము, అది లోకేష్ మీదకి తోసేద్దాము, తెలుగుదేశం వాళ్ళని తప్పుపడదాము అంటే అది నేరం అవుతుంది, అది కుట్ర అవుతుంది. మన అమ్మాయి మీద దాడి చేశారు, మీటింగ్ జరగనివ్వలేదు, కొడాలని టార్గెట్ చేద్దాం అనుకున్నారు, ఈ అమ్మాయి మీద దాడి జరిగింది, ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ కావాలా అని చెప్పి